రిజల్ట్ వస్తే డిసెంబర్ 7, 2023 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కన్నా కూడా 830 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ లో, అందులో ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద 240 కోట్ల రూపాయలు, సీఎం రిలీఫ్ కింద 590 కోట్ల రూపాయలు. దాని ద్వారా 1,66,000 కుటుంబాలకు ఆదుకున్న ప్రభుత్వం. అదే కాకుండా ఎల్ఓసి ద్వారా 13,000 మందికి మేలు జరిగింది. కేసీఆర్ గారు 2018 నుంచి 2023 వరకు వారు ఇచ్చింది 2,400 కోట్ల రూపాయలు మాత్రమే. సగటున 480 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు అవినీతికి పాల్పడరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎల్ఓసి అప్లై చేసిన 24 గంటల లోపే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడంతో ఒక్క రోజు లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి ఎల్ఓసి ఇస్తా ఉంది. అదే కాకుండా ఆనాడు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా అవినీతికి పాల్పడరు. అదే కాకుండా గోనె సంచులకు సంబంధించి 2014 నుంచి 2023 వరకు దాదాపు 250 కోట్ల సంబంధించినటువంటి గోనె సంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగియాల్సిన మిల్లర్స్ ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అదే కాకుండా 3,875 కోట్ల గోనె సంచులు మిస్ కావడం తోటి రాష్ట్ర ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు అధికారుల నుండి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మినిమం కమాండింగ్ లేకపోవడం మూలంగా ప్రధానంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 50,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి సివిల్ సప్లై సంబంధించినటువంటి అప్పులు తీర్చిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ చేస్తున్నటువంటి అరాచకాలను కంట్రోల్ చేస్తూ ఖచ్చితంగా రికవర్ చేసే ప్రయత్నంలో భాగంగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనిత్యం దాని మీద ఫైట్ చేస్తూ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు కూడా తీర్చిన సందర్భం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ను అనునిత్యం రివ్యూలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ బాకీ ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో బాకీ ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, అదేవిధంగా రికవరీ ప్రాసెస్ కావచ్చు, రైతుల నుంచి వరి కొనుగోలు చేసే విషయంలో 3 నుంచి 4 రోజుల్లోనే ఖచ్చితంగా అమౌంట్ వచ్చే విధంగా రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కావచ్చు, ఎల్ఓసీలలో కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరిగినా కూడా ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది జరిగింది. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసీ విషయంలో ఆన్లైన్ చేయడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కరప్షన్ లేకుండా 24 hours ఎల్ఓసి ఇస్తున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో అది ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. అదే కాకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వము మెరుగైనటువంటి వసతులు కల్పించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం 50,000 కోట్ల అప్పుల నుంచి 15,000 కోట్ల రూపాయలు తీర్చి తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ నుంచి అమౌంట్ రికవర్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కృషి అమోఘం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.